శ్రీ గణేశాయ నమః. హ్రీం మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. ఈరోజు భోగి పండగ. సుమన్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ, ఈ యొక్క భోగి అనగా సంస్కృతంలో భోగ్ అనే పదం నుండి వచ్చినటువంటిది. భోగి అనగా సుఖ సంతోషాలతో, భోగంతో, ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండేటటువంటి భోగమైనటువంటి రోజు. శ్రీరంగనాథ స్వామి యొక్క ఆ యొక్క భక్తురాలు అతనిలో లీనమైనటువంటి గోదాదేవికి ధనుర్మాసం ప్రీతికరమైనటువంటి రోజు. ఆ స్వామివారిలో లీనమైనటువంటిది ఈ భోగి పండుగ నాడు. అందరికీ ఇంకొకటి ఈ యొక్క ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. ప్రతి వారు శ్రీమంతులు వైద్యుల దగ్గరకు వెళ్ళవచ్చు. మరి ఈ యొక్క చలి కాలం లోపల ఎక్కువ మందికి అనారోగ్యం సంభవిస్తే మరి దాన్ని ఎలా తొలగించుకోవాలి అందరూ ఒకటేసారి అనే విధంగా ఈ యొక్క ఆవు పిడకలతో పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను ఉంచడం, తర్వాత వాటి పిడకలను కాల్చడం, వాటి యొక్క పొగను పీల్చడం వల్ల ఈ యొక్క ప్రకృతిలో కలుషితమైనటువంటి మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మమైన క్రిములు ఉంటాయి. వాటి యొక్క నివారణకు ఈ యొక్క గోమాత యొక్క పిడకలు, ఈ యొక్క గొబ్బెమ్మలు, వీటి యొక్క గాలి పీల్చడం వల్ల మనకు ఆరోగ్యం ప్రసాదించబడుతుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము సూర్యుడు ఈ యొక్క మకర రాశికి సంభవిస్తాడు కాబట్టి ఇప్పటి నుండి అన్ని శుభ కార్యక్రమాలు జరగాలని, భోగంతో సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని, ఆ యొక్క గోమాత ఆశీర్వాదం కూడా ఉండాలని దాని యొక్క అంతరార్థం. ఇంకొకటి, పరమేశ్వరుడు ఈ యొక్క భూలోకం లోపల పంటలు పండించడానికి బసవేశ్వరుని కూడా ఈ రోజునే భూలోకానికి పంపిస్తాడు అని ఈ యొక్క శాస్త్రంలో చెప్పడం జరిగింది. కావున ఆ యొక్క గోమాత యొక్క అందుకే గంగిరెద్దులు రావడం ఇంటింటికి, వారికి మనకు తోచినటువంటి తులసో పత్రమో బియ్యమో పండో ఫలమో దక్షిణ ఇవ్వడం, తర్వాత ఈ యొక్క రేణగాయలు, ఈ యొక్క లక్ష్మీ రూపమైనటువంటి పైసలను డబ్బులను తలపై వేసి ఇప్పటి నుండి అందరికీ శుభాలు కలగాలి, భోగంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క భోగి పండుగను చేసుకోవడం ద్వారా ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం, ఆ యొక్క లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పడం జరిగింది. శుభం భూయ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.